హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చి ఏంటంటే ఈరోజు భోగి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరైనా చూస్తున్నారో మన సబ్స్క్రైబర్స్కి అందరికీ భోగి శుభాకాంక్షలు. సో భోగి రోజు ఎర్లీ మార్నింగే మా వాళ్ళు లేచి ముగ్గులు వేసేసారు. మా డాడీ ఏమో భోగి మంటలు గిట్ల వేస్తున్నారు, చూపిస్తాం మీకు. మమ్మీ వాళ్ళ ఇంటి ముంగటనైతే ముగ్గు అయితే వేసింది. సో శ్రీనిక ఉన్న వాళ్ళకి ఇద్దరు కలిసి ఈ ముగ్గు వేశారు ఫ్రెండ్స్. చూడండి, ఒక ఆవు వేసిండ్రు, పొంగల్ కుండ వేశారు, కైట్ వేశారు, ఇక్కడ హ్యాపీ భోగి అని రాశారు. ఇంకా మా డాడీ ఏమో భోగి మంటలు వేస్తున్నాడు ఫ్రెండ్స్. చిన్న చిన్న కట్టెలతోని మంట అయితే పెట్టాడు. ఈ భోగి పండుగ రోజు మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా మా శీర్ష ఏం ముగ్గు వేసిందో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. శీర్ష కూడా ఈరోజు ఆవు, పొంగలి కుండ, అలాగే ఒక ఇల్లు, కైట్, సూర్యుడు, చెరుకు గడలు అన్నీ వేసింది. హ్యాపీ భోగి అని రాసింది ఇక్కడ. మా డాడీ నేను ఇద్దరం కలిసి భోగి మంటలు వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా మంటలు అయితే వస్తున్నాయో. భోగి రోజు అంత కొంచెం చలి కూడా ఎక్కువనే ఉంది. మా మమ్మీ అయితే పిడికలు కొన్ని చేపించింది ఫ్రెండ్స్. సో ఆ పిడికలు భోగి మంటలలో వేస్తుంది. సో భోగి రోజు ఏదైనా ఇట్లా మంటలల్లో వేస్తే మంచిది అని వేస్తున్నారు మా డాడీ కూడా. సో ఆర్వి గాడు ఇప్పుడే లేచి వచ్చాడు ఫ్రెండ్స్. ఈరోజు స్కూల్ అయితే లేదు ఆర్వీకి. అక్షయకి స్కూల్ ఉంటే అక్షయ స్కూల్కి వెళ్తుంది. మమ్మీ అయితే బొడ్డెమ్మలు కూడా చేసింది ఫ్రెండ్స్, ఇట్లా ఆవు పెండతోని. సో ముగ్గు మధ్యలో ఈ బొడ్డెమ్మలు అనేది పెడతారు ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో. నిన్న నైట్ నేను మా అక్షయ మా నారాయణ కలిసి ఆవు పేడ అయితే తీసుకొచ్చాము. ఈ ఆవు పేడ అనేది ఇంట్లోకి క్రిములు కీటకాలు ఏమీ రాకుండా ఉండడానికి అని చెప్పి పెడతారు. ఇందులో నవధాన్యాలు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ కలిపి పెట్టుకుంటారు. గరక పూస కూడా. అక్షయ స్కూల్లో ఈవెంట్ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. సో సంక్రాంతి ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తున్నారు స్కూల్లో. స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. సో అలాగే కొంచెం ముగ్గు దగ్గర వచ్చి ఒక ఫోటో దిగుతుంది ఇట్లా స్టిల్. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, హ్యాపీ భోగి. ఇట్లానా ఫ్రెండ్స్, మా పాప ఉండి డాడీ మన లైన్లో ఎవరెవరు ఏమేమి ముగ్గులు వేశారో చూసొద్దాం అంటుంది. సరే అని ఒకసారి వెళ్తున్నాము. చెప్పు, ఈ ముగ్గు ఎవరు వేశారో, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మా మమ్మీ ఏ ముగ్గు వేసిందో చూపిస్తున్నాను. చెప్పు, ఇది ఈ ముగ్గు ఎవరు వేశారు? పిన్ని ఉన్ను నాని ఇద్దరు కలిసా. సో ఈ ముగ్గు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ముగ్గు వచ్చి ఇది ఎవరు వేశారు? ఇది మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరిది? ఇది అనితక్క వాళ్ళు వేసిన ముగ్గు. మా కాలనీలో ముగ్గులు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా శీర్ష ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. సో శీర్ష ఏం చేస్తున్నావు? పరమాన్నం ఎవ్రీ ఇయర్ భోగి రోజు కొత్త బియ్యంతో పరమాన్నం చేస్తాం ఫ్రెండ్స్ మా ఇంట్లోనైతే. మీరు కూడా చేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. పరమాన్నం అయితే అవుతుంది ఇక్కడ. ఏం చేస్తున్నావు ఆర్వి? ఏం దంచుతున్నావు రా? చూపెట్టు ఒకసారి. ఏం దంచుతున్నావు? ఏంటి ఇవి? యాలకులా? వాళ్ళ మమ్మీ కోసం హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ ఆర్వి. పరమాన్నంలో కోసము యాలకులు దంచుతుంది ఫ్రెండ్స్. ఇంకా పరమాన్నం అయితే అయిపోవడానికి వస్తుంది. సో ఇంకా దేవుని దగ్గర పెట్టేసి పూజ కంప్లీట్ చేస్తాము.
అన్నం టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. కాలుతుంది, వేడివేడిగా ఉంది, ఇప్పుడే చేసింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్వీట్ బాగుంది. డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేసాము. మేమైతే ఎవ్రీ భోగికి ఇలాగే చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ భోగి బ్లాగ్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందాక బాయ్ బాయ్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.